వైఎస్ఆర్సీపీలో తిరుగుబాటు బావుట మొదలైందా? పార్టీలో ఏకకాలంలో 11 నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చడమే దీనికి ఆజ్యం పోసిందా? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మొదలైన రాజీనామా పర్వం ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతో మరికొందరి నేతలకు దారి చూపనుందా? ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నానాటికి వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ నేతల వరుస రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా లేఖను స్పీకర్ కి సమర్పించారు. ఎలాంటి సమాచారం లేకుండా తనని కాదని టికెట్ ఒక బీసీ నాయకుడికి ఇవ్వబోతున్నట్లు పార్టీ ప్రకటించడంతోనే అసంతృప్తి చెంది ఎమ్మెల్యే సభ్యత్వానికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి ఇక్కడ బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువ. దీనికి తోడు ఇక్కడ నుంచి బరిలో నిలవబోయే గాంధీ చిరంజీవి 2014 ఎన్నికల్లో కేవలం 12 ఓట్ల తేడాతో రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. వైసీపీ నుంచి భంగపడ్డ రామకృష్ణారెడ్డి టీడీపీ జనసేన పొత్తు అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ 11 నియోజకవర్గాలలో కొత్త ఇన్ఛార్జీలను నియమించింది. వీరిలో మంత్రులు ఆదిమూలపు సురేష్, వేమూరు నాగార్జున, విడుదల రజనీతో పాటు ముఖ్య నాయకులు గంధి చిరంజీవి, మేకతోటి సుచరిత తదితరులు ఉన్నారు. వీటితో పాటుగా మరికొద్ది రోజుల్లో ఇంకో 40-50 నియోజకవర్గాలలో కూడా కొత్త ఇన్ఛార్జీలను నియమించే యోచనలో పార్టీ అధినాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కేసీఆర్ చేసిన తప్పును వైసీపీ ప్రభుత్వం చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటుందని, అందుకే గెలిచే అవకాశం ఉన్న నాయకులకే నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తున్నారని, ప్రభుత్వ వ్యతిరేకతను నియోజకవర్గ స్థాయికే ప్రభావితం చేయాలనుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రకటించినట్లు సిట్టింగ్ నాయకులకే టికెట్ ఇవ్వకుండా ఎవరికైతే గెలుపు అవకాశాలున్నాయో వారికే టికెట్ కేటాయించాలని, ప్రజా వ్యతిరేకత ఉన్న నాయకులను పార్టీ వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ న్యూస్ టుడే అండ్ డోంట్ ఫర్గెట్ టు డౌన్లోడ్ ద న్యూస్ టుడే యాప్ ఫ్రమ్ ది ప్లే స్టోర్.